హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక సౌత్ ఫేసింగ్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి. ఇది ఎక్కడ ఏంటి డీటెయిల్స్ మీకు నేను చెప్తాను చూడండి. బిల్డింగ్ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఇది చెప్పాలంటే 3 BHK ప్లానింగ్ అండి. కానీ గదులు పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో 2 BHK ప్లాన్ చేశారు. 195 గజాలండి. ఒకసారి మీరే ఆలోచించండి. 195 గజాలంటే 3 BHK బంగారంలా ఉండేది. కాకపోతే గదులు పెద్దగా ఉండాలి, 6x6 అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పి ఉద్దేశంతో బిల్డర్ ఏంటంటే ఏం చేశారంటే గదులు పెద్దగా ఉంటాయని ఉద్దేశంతో 2 BHK ప్లాన్ మళ్ళీ మార్చుకుని 3 BHK 2 BHK మార్చుకుని 2 BHK కట్టారంట. నాకైతే అలా అని చెప్పారండి ఆయన. ఒకసారి మీరు హౌస్ మొత్తం చెక్అవుట్ చేసుకోండి, మీరే అంటారనమాట నిజమా అని. హౌస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి. ఆ గదులు కొలతలు అవి కూడా మీకు అర్థమైపోతాయి. 12x11.5 అండి ఒక బెడ్రూమ్ అయితే మనకి. సారీ ఫ్రెండ్స్. రెడీ టు మూవ్ ఫ్రెండ్స్. కంప్లీట్ కబోర్డ్ వర్క్స్ అండి, అక్కడ చిన్న వర్క్ కూడా లేదు. నూట 95 గజాలు సౌత్ ఫేసింగ్ అండి. హాల్ కూడా చాలా పెద్దగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఇక్కడ 2 టీవీ యూనిట్లు అయితే ఒక మనకు హాల్లో ఇచ్చారు. 3 BHK ప్లానింగ్లో వీళ్ళు కొంచెం చేంజ్ చేయడం వల్ల హాల్ అయితే చాలా పెద్దది వచ్చిందనమాట. చూసారు కదా, టీవీ యూనిట్ ఇక్కడ ఒకటి, మనకు అక్కడే 2 కూడా వచ్చేస్తాయి సైడ్ బై సైడు. సో సైడ్ బై ఆపోజిట్లో వచ్చినాయి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది దేవుడి రూమ్ అండి. అంతే కదా ఫ్రెండ్స్, 195 గజాలు 2 BHK అంటే మీకు అర్థమైపోతుంది. దేవుడి గది కూడా చాలా విశాలంగా వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. డీసెంట్ కలర్సే చెప్పాలంటేను, మరీ ఓవర్గా లేకుండా నైస్ కలర్స్ అన్నీ కూడా బాగుంది. బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. సౌత్ ఫేసింగ్ మీకు ఓకే అనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ చిన్న వర్క్ కూడా లేదనమాట, అంత బాగుంది. క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ రాజీ పడలేదు, అంత బాగా చేశారని కట్టించారు. అంత బాగుంది బిల్డింగు. వర్క్ కూడా రాజీ పడకుండా చేశారు వాళ్ళు. డైనింగ్ అండి ఇది. ఇది కిచెన్ అండి. సౌత్ ఫేసింగ్ కదా కిచెను, ఒకవేళ మనకి ఈస్ట్లో కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకుంటారని చెప్పేసి ఇక్కడ కూడా మనకైతే ఒక గ్యాస్ కౌంటర్ అయితే మనకి ఏర్పాటు చేస్తారండి. ఇక్కడైనా పెట్టుకోవచ్చు, మీరు ఇటైనా పెట్టుకోవచ్చు అనమాట. 2 వైపు పెట్టుకునేందుకు అవకాశం అయితే ఉందండి. ఒక్కొక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా. సో సౌత్ ఫేసింగ్ కదా, ఈ స్టెప్ కావాలనుకుంటారనే ఉద్దేశంతో ఇటు ఇచ్చారు, ఇటు ఇచ్చారు. మనకి ఎటు కావాలితే అటు పెట్టుకోవచ్చండి. గ్యాస్ పొయ్యి అయితేనే ఇబ్బంది అయితే లేదు మనకి.
బిల్డింగు అవుట్లుక్ కూడా చూపిస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ అనమాట ఇది. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఖాళీ చూసారా ఎంత ఉందో కదా మనకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బాయ్.